అందరికి నమస్కారం. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటి అంటే కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత గారు ఒక లెటర్ రాసిండ్రు వాళ్ళ నాన్నకి. నాన్న ఇట్లా అట్లా అని చెప్పి రాసిండ్రు. అందులో ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే నాన్న నీ చుట్టూ దయ్యాలున్నాయి, మా నాన్న మంచోడు కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి అని చెప్పి చెప్పిండ్రు. అయితే ఇప్పుడు నేను రెండు మూడు కాన్సెప్ట్లు ఉంటాయి. కేసీఆర్ గారికి అంత దగ్గరగా ఎవరు ఉంటారు అంటే కొడుకుంటాడు, వాళ్ళ భార్య ఉంటారు, తర్వాత ఈముంటారు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురే లైన్‌లో ఉండేది. ఓకే. ముగ్గురు మీద సమానమైన ప్రేమనే ఉంటది. ఏ తండ్రికైనా గూడా కొడుకన్నా, బిడ్డ అన్నా ఇంక మనకు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో, పాత జనరేషన్‌లో అంటే కొద్దిగా అట్లా ఇట్లా అనేది ఉంటుండే గానీ, ప్రెజెంట్ జనరేషన్‌లో పిల్లలు ఆడపిల్లైనా, మగపిల్లైనా మనందరికి సమాన ప్రేమనే ఉంటది. సో, కేసీఆర్‌కి గూడా వాళ్ళ భార్య, పిల్లలిద్దరంటే గూడా సమానమే ఉంటారు. సో, భార్య మీద మరి అలిగేషన్స్ ఏముండవు. ఎందుకంటే తల్లినే గాబట్టి తల్లికును నాకు తెలిసి కవిత గారికి బానే ఉన్నాయి. వెరీ గుడ్ రిలేషన్‌షిప్సే ఉన్నాయి. మరి కేసీఆర్ దేవుడన్నప్పుడు మన నాన్నతోటి కూడా మంచిగానే ఉన్నట్టు. మరి ఎవరితోటి మంచిగా లేవు ఇప్పుడు? అంటే వాళ్ళ అన్నతోటి మంచిగా లేవన్నట్టు. అంతే కదా మనకొచ్చిన స్టోరీ. అయితే సరే ఈ అన్న కాదు అనుకుందాం మనం. కొద్దిగా సైడ్ లైన్ జరిగి చూద్దాం. సైడ్ లైన్ జరిగి చూస్తే ఇంకెవరుంటారు? హరీష్ రావు గారుంటారు. హరీష్ రావు గారు కవితని బాగా కంట్రోల్ చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ సో మచ్ పాసిబుల్. ఎందుకంటే కవిత యాస్ హర్‌సెల్ఫ్ షీ ఈస్ ఎన్ ఇంటెలిజెంట్ వుమన్. అందులో డౌట్ ఏం లేదు. ఆమె వాగ్దాటి కూడా మంచిగానే ఉంటది. అవన్నీ మంచిగానే ఉన్నాయి ఆమె. సో, ఆమెను ఆపేంత కెపాసిటీ ఎవరికైనా ఉంది పార్టీలో అంటే ఎవరికీ లేదనే అంటా. ఇద్దరికుంటది. వాళ్ళ నాన్నకుంటది, కొడుకుకుంటది. అయితే కేసీఆర్ గారికి 2 కేలు దరిద్రం బట్టాయి. ఏందంటే ఒకటి కల్వకుంట్ల కవిత ఓడియడానికి ఆ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని మొత్తానికి దెబ్బతీసేసింది ఎలక్షన్‌ల కాడ. రెండో ఏందంటే కాళేశ్వరం. ఈ 2 దెబ్బలతోటి కేసీఆర్ అసలు ప్రభుత్వం ఓడిపోయిండు. మొత్తం పెంట పెంట అయిపోయింది స్టోరీ అంతా అయింది. ఇప్పుడు మనం ఈ స్టోరీలో గనుక మనం కొంత మళ్ళా ముందుకడిగి చూసి ఈ లెటర్‌ని మనము ఒక మేజర్ గోల్ లాగా పెట్టుకొని చూస్తే చుట్టూ దయ్యాలున్నాయని చెప్పిండు. నేను ఇప్పుడు దానికి లెటర్ ఎందుకు రాయాలండి? వాళ్ళ నాన్నతోటి మాట్లాడుకుంటే సరిపోదా? అంటే సరిపోలేదు అని అర్థం అక్కడ. అవునా? సరిపోనప్పుడు ఎందుకు మరి సరిపోలేదు అంటే వాళ్ళ నాన్న ఆలోచిస్తారు గదా! ఏదో ఒకటి అట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్తారు గదా! అంటే ఈమె వినలేదన్నట్టు. మరి లీక్ జేసింది ఎవరు అంటే లీక్ జేసింది కవిత కూడా అయ్యుండొచ్చు గదా! ఎందుకు మరి మిగతా వాళ్ళు లీక్ జేసినా అనొచ్చు. కవిత కూడా లీక్ జేసిండొచ్చు అక్కడ ఆ స్టోరీ. ఎందుకంటే షీ హాస్ ఎ డిఫరెంట్ ఇంటెన్షన్ పాసిబుల్లీ. రైట్? అట్లా గూడా ఉండొచ్చు గదా! అంటే నేనిక్కడ టీఆర్ఎస్‌కు సపోర్ట్ అనో, లేకుంటే కేసీఆర్‌కో, కేటీఆర్‌కో సపోర్ట్ అనో, కవితకు అగైన్స్ట్ అనో ఏం చెప్పట్లేదు. ఒక న్యూట్రల్ స్టాండ్ పాయింట్ నుంచి నేను ఒక అనాలిసిస్ చేస్తా ఉన్నాను అంతే. సో, కింద కామెంట్స్ మీరు ఎట్లాగన్నా పెట్టుకోవచ్చు. దట్స్ ఓకే. దట్స్ అప్ టు యూ ఆల్. బట్ ఐ యామ్ టెల్లింగ్ యూ. అయితే మరి కవిత ఏం జేయాల్సింది అంటే ఫస్టు సైలెంట్‌గా ఉండాలామ. ఎందుకు సైలెంట్‌గా ఉండాలంటున్నాను అంటే ఇప్పుడు ఆమె టార్నిష్ అయింది ఆమె రెప్యుటేషన్. జైలుకి పోయొచ్చి ఆ లిక్కర్ స్కామ్‌లు ఇప్పుడు మొగోళ్ళు లిక్కర్ స్కామ్‌లలో ఇరుక్కున్నారంటే కొద్దిగా ఓకే ఉంటది గానీ, ఆడోళ్ళు లిక్కర్ స్కామ్‌లలో ఇరుక్కోవడం అనేది అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ బేసికల్లీ. ఆమె ఆ బిజినెస్ చేయాల్సింది కానే కాదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇంగ ఏ రీజన్స్ తోటో ఎంటర్ అయిపోయిండ్రు. అందుల మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆమె. అది పాయింట్ 1. పాయింట్ నంబర్ 2 ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మోస్ట్‌లీ వాళ్ళ నాన్న కొన్ని వద్దు అని ఉండుంటాడు. అన్నప్పుడు అయినా గూడా ఈమె రాయాల్సిన లెటర్‌లు రాసింది, చేయాల్సిన పని జేసింది. ఆమెకు గూడా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నట్టున్నాయి గట్టిగనే. ఇవి ఉన్నట్టునే ఉన్నాయి ఆమెకు. ఎందుకంటే అదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి అదే ఇంగ రక్తం కాబట్టి ఆమె ఎట్లా వేరే ఉంటదిలే గాని. అయితే ఆమె ఆ అంబిషన్స్‌ని కొంత కంట్రోల్ జేసుకోలేకుండా ముందుకెళ్ళిపోయిందామె. ముందుకెళ్ళిపోవడంతోటి అది మరి కేటీఆర్ గూడా రిలీజ్ జేసిండొచ్చు ఈ పేపర్. వి కాంట్ ఈవెన్ సే హూ హాస్ రిలీజ్డ్ థిస్ లెటర్ అనేది. సక్కగా వాళ్ళ నాన్నతోటి మాట్లాడి, నాన్న గిట్ల ఉంది అన్నప్పుడు అక్కడ ఆగిపోతే ఆగిపోవాలి. ఇప్పుడు ఈమె ఈ లెటర్ రాసేసి పార్టీ క్యాడర్‌ను ఒక డిస్సాటిస్ఫాక్షన్ సిట్యుయేషన్‌లో పెట్టి, కేటీఆర్ గారిని ఒక సిట్యుయేషన్‌లో పెట్టి, వాళ్ళ నాన్నని అట్నే పెట్టి, ఈమె ఏం సాధిస్తది? తర్వాత ఇందులో ఈమె ఏం చెప్తుందంటే, బీజేపీ మీద 2 నిమిషాలు మాట్లాడిన నాన్న వాళ్ళు నన్ను బాగా కష్టపెట్టిండ్రు అంటే, ఇది టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ఇయ్యాలనుకోండి. బీఆర్ఎస్ అనేది ఏమన్నా ఇంటి పార్టీయా మీది? కాదు గదా! ఇంకా దాని మీద ఎంతో మందున్నారు. చాలా మంది లీడర్లున్నారు. దాని క్యాడర్ పెద్దగున్నది. ఒక 1000,00,00,000 కంటే ఎక్కువ ఖజానా ఉన్నది వాళ్ళకు. తర్వాత వాళ్ళు కొన్ని వేల కొద్దీ పార్టీ వాలంటీర్స్ ఉన్నారు. ఎంతో మంది అంతమంది పార్టీ వాలంటీర్స్‌ని విడిచిపెట్టి ఒక బిడ్డ కోసమే అది ఇంకా ఇప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఎట్లా చేస్తాడు? అట్లాంటప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడడు. అది మాట్లాడొద్దు. అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కనుక కేసీఆర్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ డెసిషన్ అది. ఈమె వచ్చేసి ఇంగ పర్సనల్ అజెండా పెట్టేసుకొని పార్టీ మీదకి రుద్ది, పార్టీ ఇట్లా చేయలేదు, నాన్న అట్లా చేయలేదు అని చెప్పడం అనేది చాలా తప్పు పద్ధతి. ఏమన్నుంటే తను ఏం చేయాల్సింది అంటే వితిన్ ద 4 వాల్స్ చేయాలి. అందులో గెలుస్తుంది అన్నప్పుడే ఆమె ఓకే అన్నట్టు. గెలుస్తలేదు అన్నప్పుడు పార్టీని డిస్టర్బ్ చేసేస్తే ఇదేమి ముందుకు పోదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కరెక్ట్‌గా చెప్పాలంటే కేసీఆర్ పార్టీ వచ్చేసారి కూడా వస్తదా అంటే నాకైతే డౌటే.
ఇది నా పర్సనల్ ఒపీనియన్, మిగతా అందరిది కాదు. ఇంకా అయితే ఎందుకు డౌటే అంటున్నాను అంటే, వాళ్ళ మీద అంత బ్యాడ్ రెప్యుటేషన్ బాగా గట్టిగా పడిపోయింది. ఇంక మరి ఫ్యూచర్‌లో మరేమన్నా మారితే మారొచ్చు. మారదని ఏం లేదు. సో, కొంత ఇదంతా చూపిస్తాను చూడండి ప్రజల్లారా. ఐ హావ్ రిటన్ ఫ్యూ థింగ్స్ ఓవర్ హియర్. ఆమె రాసిన లెటర్‌లు కూడా ఉన్నాయి. అయితే కవిత గారు ఏం చేశారంటే, ఇగో మొన్న అమెరికా పోయిండ్రు. ఎందుకు అమెరికా పోయిండంటే, కొడుకు గ్రాడ్యుయేషన్ ఉంటే ఆమె వాళ్ళందరూ పోయినారు ఆడికి. సరే సంతోషం ఈడిదాకా. ఇప్పుడు పార్టీలో కోర్టులున్నారు అన్నారు. మరి ఎవరు ఈ కోర్టులు? అంటే ఇక్కడ ఇద్దరు కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. అయితే హరీష్ రావు లేకుంటే కేటీఆర్. ఎందుకు వీళ్ళిద్దరి పేరే మనం మాట్లాడాలి? మరి సంతోష్ ఏడం ఏంటంటే, సంతోష్ అసలు మనం ఎప్పుడైనా విన్నాం ఈ మధ్యకాలంలో పేరు? ఆయన పేరు ఇంటనే లేవు. ఎందుకంటే లాపతాలో ఉన్నాడు ఆయన. ఆయన పార్టీ కూడా కలిసి ఒక్క కాడ కూడా కనిపించలేదు ఆయన. సో రైట్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇంకా ఆమె లేఖ ఆమెనే రాసింది. కానీ పబ్లిక్ రిలీజ్ చేసింది ఎవరో మనకు తెలియదు ఇది. ఇది అంతర్గతంగా రాస్తే బాగుండేది. ఇది వెరీ కరెక్టు. దీన్ని వెనక ఎవరున్నారో తెలవాలంటే ఎవరున్నారో ఇప్పుడు ఎవరు తెలియదు. ఎందుకంటే ఎవరు చేసినా కూడా తెలియదు కాబట్టి. సరే, కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. ఇక అనేక సార్లు నా అభిప్రాయాన్ని కేసీఆర్ గారికి వివరించిండ్రు. వివరించినప్పుడు వాళ్ళ నాన్న వినలేదు కదా! విన్నప్పుడు నువ్వు ఊరుకోవచ్చు కదా! అంతెందుకంటే ఇప్పుడు ఈమె జైల్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పోలేదు ఈళ్ళ నాన్న జైలుకి. ఈమె కోసం ఒక్కసారి కూడా జైలుకి పోలేదు. అట్లాంటప్పుడు వాళ్ళ నాన్న డిసప్పాయింట్ అయ్యి ఉన్నాడు అన్నట్టే కదా! ఇట్లాంటి డిసప్పాయింట్ అయిన సిట్యుయేషన్‌లో మళ్ళెందుకండి మీరు అగ్రివేట్ చేస్తారు కవిత గారు? అగ్రివేట్ చేసి పార్టీని అంతా డ్యామేజ్ చేయడానికే ఉన్నారు మీరు మొత్తం. ఇట్లా చేస్తారు ఎక్కడ పార్టీని. నాకు ఆ పార్టీ మీద ఎట్లాంటి ప్రేమ లేదు. ముందే చెప్తున్నా ప్రజలారా. ఐ హావ్ నో అటాచ్‌మెంట్స్ విత్ బీఆర్ఎస్ ఎట్ ఎనీ కాస్ట్, రైట్? సో, నేను అంటే పార్టీ ఎట్లా నడవాలనే దాని మీద కాన్సెప్ట్‌లో చెప్తా ఉన్నాను. ఫస్ట్ జైలుకి పోయినావు. పార్టీని టార్నిష్ చేసినావు. పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళా పార్టీలో స్ప్లిట్ తీసుకొస్తున్నావు. ఇవన్నీ చేయడము అసలు ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు దీన్ని కొంత సామరస్యంగానే ఆలోచించాలి. బిడ్డ అంతా డిస్సాటిస్ఫైడ్ అయి ఉన్నది కాబట్టి కొంత దాన్ని ఎట్లా అంటే వాళ్ళకి ఎవరి రోల్స్ వాళ్ళకి ఇయ్యాలి. కేటీఆర్ రోల్స్ కేటీఆర్‌కు, కేసీఆర్ అదేంది హరీష్ రావు రోల్స్ హరీష్ రావుకి, ఇంక ఈమె రోల్స్ ఈమెకి ఇచ్చేసి ఇగో మీరు ఇట్లా పని చేయండి అని చెప్పాలే తప్ప మిగతా ఏం చేసినా ఇక ఇది అతకదు మరి. అతకకపోతే పార్టీ మొత్తం ఎట్లాంటి తయారైతా ఉంటది. ఎందుకంటే బయటికెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు షర్మిల బయటికెళ్ళి ఏం చేసింది? ఇక జగన్‌ను అసలు ఆమె తిట్టినంత అసలు చంద్రబాబు నాయుడు కూడా తిట్టిండో లేదో నాకు తెలీదు. ఈమెకి ఏం ఆస్తి పంపకాలలో తలకాయ నొప్పులొచ్చినాయో మనకు తెలవదు గానీ, ఇక మొత్తం మాత్రం పొద్దస్తమానం పొద్దున్న లేచిందంటే చాలు జగన్‌ని తిట్టుడు ఆమె. ఇంక అసలు కసాయోడు, రాక్షసుడు కూడా అంత తిట్టుండడు ఒక జగన్‌ని. అట్లనే ఇప్పుడు పార్టీ స్ప్లిట్ అయ్యి ఈమె ఒక పార్టీ, ఇంక వీళ్ళొక పార్టీ ఉందనుకో, రేపు పొద్దున ఇంగ ఇది ఎత్తుకుంటారిగ జనాలు. పొద్దున్న లేచిన కాంచెల్లి ఇదే రామాయణం చదువుతా ఉంటారు. సో, ఇది పార్టీ ఇట్లా నిలబడదు. పార్టీలు ఇట్లా గెలవవు. ఈసారి కాకపోతే వచ్చేసరికి అంటే ఇప్పుడు 2028లో కాకపోతే 2033లో అయినా సరే కేటీఆర్ వోంట్ బి టూ ఓల్డ్ ఎట్ దట్ టైమ్. అప్పుడు ఆయన మహా అయితే ఆయన వయసు ఎంత ఉంటది? ఇప్పుడు ఒక 55, 56 కన్నా ఉంటాడు. సో 55, 56 కాకపోతే 60 ఏళ్ల కంటే లోపలనే ఉంటాడు కదా ఎట్లైనా కూడా. హి స్టిల్ యంగ్ అన్నట్టే కదా! మరి అప్పటిదాకా వెయిట్ చేయండి మీరు. వెయిట్ చేసి ఏమన్నా మంచి ప్రయత్నాలు చేసుకోగలిగితే ఏమన్నా లాభం. జరిగిన తప్పులకు మాకు క్షమించండి. మేము ఇట్లాంటి తప్పులు జరిగాయి అనుకుంటా ముందరకు పోతే పార్టీలు నిల్చుంటాయి. అంతేగాని ఎట్లా పడితే అట్లా కొట్లాడుకుంటా పోతే మరి పార్టీలు నిలబడవు. నన్నడిగితే కేసీఆర్ ఏం చేయాలంటే కవిత ఫస్ట్ బ్యాక్ డ్రాప్‌లో పెట్టాలి. నువ్వు నోరు మూసుకొని సైలెంట్‌గా కూసో. నువ్వు ఇప్పుడు ఏం ముందరకు పోకు. ఎందుకంటే ముందరకు పోతే ఇంకా టార్నిష్ ఎక్కువైతుంది తప్ప తక్కువ కాము. నువ్వు సైలెంట్‌గా ఉండు అని చెప్పి ఆమెను ఊకోబెట్టాలి. లేకుంటే ఏదైనా ఒక చిన్న రోల్ ఇచ్చేసి సైలెంట్‌గా నువ్వు ఇక్కడే ఆగిపో. ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఈస్ నాట్ యువర్ గుడ్ టైమ్ అని చెప్పి అక్కడ ఆపేసి పార్టీని ఎట్లా పెంచాలో అది చూసుకోవాలి. ఆమె రాసిన లెటర్‌లో కొంత న్యాయం ఉంది. ఇంగో ఆ లెటర్ ఇక్కడ ఉంది. మనం చూపిస్తాను నేను ప్రజలారా. ఐ హావ్ ఇట్ ఇక్కడ కింద రాసుకొచ్చిన. ఇగో ఆమె డాడీ అని చెప్పి రాసుకొచ్చింది. మీటింగ్ గురించి అంత మంచిగానే రాసింది. ఇదంతా అయింది. కొన్ని విషయాలు చెప్పుకొస్తుంది. ఆమె పాజిటివ్ ఫీడ్‌బ్యాక్, మోరల్ పెరిగింది. ఇక అందరూ మంచిగా విన్నారు. ఇదంతా బానే ఉన్నది. ఆపరేషన్ కాగర్ ఇవన్నీ కొంత రాసుకొచ్చిందనమాట. అయితే ఇవన్నీ రాసుకొచ్చి ఇగో ఇక్కడ చివరికి జ్ఞాన పోలీసులకు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్ ఇవన్నీ బానే ఉన్నాయి. ఇక ఇదంతా 6 పేజీల పేపర్ ఉంది ఇది. ఇంక లెంతీ పేపర్ ఉందని చెప్పి ఆమె చెప్పింది కూడా. నాన్న ఇట్స్ ఎ లెంతీ లెటర్. సారీ ఫర్ రైటింగ్ ఆల్ దిస్ అని చెప్పి రాసింది. అయితే ఇక్కడ దాకా అంతా కరెక్టే ఉన్నారండి. ఇక్కడ దాకా అంతా కరెక్టే ఉన్నారు గానీ, అవసరం లేని చోట్లల్లా మనం అంత మాట్లాడి కవిత గారు అసలు పొలిటికల్ కెరియర్ ఓడగొట్టుకుంటుర్రు. ఇక్కడ ఫ్యామిలీ కెరియర్ ఓడగొడుతుండ్రు. ఆమె పార్టీ పరువు కూడా పోడగొడుతుండ్రు. సో 3 డ్యామేజ్‌లు జరుగుతాయి. కనుక ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొని వితిన్ ద 4 వాల్స్ చేసుకుంటే ఏమన్నా బీఆర్ఎస్‌కు మనుగడ ఉంటది. లేకుంటే మస్తు దెబ్బతింటది ఇది. రైట్? సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.